పాండవులు, కుంతీదేవి, అదేవిధంగా హిడింబ వీరంతా శాలిహోత్రుడి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఉండగా ఒకానొక రోజు వేదవ్యాస మహర్షి అక్కడికి వస్తారు. వచ్చి వీరందరినీ కూడా చూసి సంతోషించి వారిని ఆశీర్వదించి పక్కనే ఉన్నటువంటి హిడింబని చూసి ఈ విధంగా చెప్తారు వేదవ్యాసుడు. ఏమని చెప్తారు అంటే, ఈమె చక్కటి స్త్రీ, మంచి స్త్రీ, మంచి లక్షణాలు కలిగిన స్త్రీ. ఈమె వల్ల మీకు ఉపకారమే జరుగుతుంది. ఈమె వల్ల భీముడికి పుట్టబోయే కుమారుడు అసమాన బల సామర్థ్యాలని కలిగి ఉంటాడు. కలిగి మీకు అవసరమైన సమయంలో మీకు తోడుగా నిలబడతాడు. మీకు ఆ వచ్చేటటువంటి ఏదైనా ప్రమాదం వస్తే గనక ఆ ప్రమాదానికి అడ్డుగా నిలబడతాడు. అంతా మంచే జరుగుతుంది. మీరు ఇక్కడే కొంతకాలం ఉండి ఆ తర్వాత ఏకచక్రాపురానికి వెళ్ళండి. అక్కడ బ్రాహ్మణులలాగా సాధారణ జీవితం జీవిస్తూ నా కోసం ఎదురు చూడండి, నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పి వేదవ్యాసుడు వారందరినీ కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వేదవ్యాసుడి యొక్క ఆజ్ఞతోటి వారంతా కూడా కొంతకాలం అక్కడే ఉండాలి అని నిశ్చయించుకుంటారు.